అడ్డగోలు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా శ్రింగవరపుకోటలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. బర్మా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కూటమి మోసాలను ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలను బాబు నిలువునా ముంచేశారని విమర్శించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. బాబు ఉన్నంతకాలం ముఖ్యంగా మహిళలకి మాకు ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు, వ్యవసాయదారులకు ఎలాగో పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది, 2వ సంవత్సరంలోకి వెళ్ళాము. ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది మాకు అసలు ఏ రకంగా కూడా ఈరోజు మమ్మల్ని బాగు చేసే ఆలోచనలో లేదు. జగన్ అన్నారు దేవుడిలాగా ఉండేవారు, ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఘోరంగా మోసపోయామని, మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని వీళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు.